నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున. లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ ఖండన. అమర్పై కబ్జా ఆరోపణలు నిరూపించగలరా అంటూ వైసీపీ ఇన్ఛార్జ్ మలసల భరత్ సవాల్. సాగునీటి తాగునీటి ప్రాజెక్టుల అమల్లో ఉత్తరాంధ్ర వెనుకబడింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసమే తాను తొలి నుంచి పోరాటం చేస్తున్నానంటూ మాజీ మంత్రి కొణతాల వెల్లడి. అభివృద్ధి సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ తూర్పు సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లాలో జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా, జీవీఎంసీ, విఎంఆర్డీఏ, ఆర్ఎన్బి, ఎన్హెచ్ఈఐ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రమాద నివారణకు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజరత్నం, ఆర్టీఓ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేజర్గా మనకి జీవీఎంసీ, అలాగే విఎంఆర్డీఏ, అలాగే నేషనల్ హైవేస్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వీళ్ళందరూ కూడా మనకి టైం టు టైం, అలాగే పార్ట్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కూడా సో టైం టు టైం మనకి ఎక్కడైతే మనకి ల్యాక్యూని ఐడెంటిఫై చేస్తున్నామో సో ఆ ల్యాక్యూని మనకి మళ్ళీ మనకి రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్కి తీసుకురావడం, ఆ కమిటీ మీటింగ్లో పెట్టుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్ తీసుకొని సబ్సిక్వెంట్గా అవన్నీ కూడా మనకు ఇంప్లిమెంట్ చేసుకునే ఒక అవకాశం దొరికింది. సో ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2 ఇయర్స్లో మోర్ దెన్ 28 crores పైన మనకి జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, లేదంటే మనకి డివైడర్స్, లేదంటే రంబుల్ స్టెప్స్ కావచ్చు, ఇల్యూమినేషన్ కావచ్చు. దెన్ మనకి ఇది కాకుండా మనకి చాలా చోట్ల కూడా మనకి సీసీ కెమెరాలు లాంటివి కూడా మనం వర్కౌట్ చేసుకున్నాము. అలాగే ఎక్కడైతే యానిమల్ మూమెంట్ ఉందో లైక్ బీఆర్టీఎస్ రోడ్డు అక్కడ కూడా ఐ థింక్ గ్రిల్స్ లాంటివి పెట్టించి కూడా మనకు సడన్ ఇన్ మూమెంట్ ఆఫ్ ది యానిమల్స్ అనేవి కూడా మనం కొద్దివరకు. మిలాన్ 2024కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జాయింట్ పోలీస్ కమిషనర్ కె పకీరప్ప తెలిపారు. పోలీస్ సమావేశ మందిరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న మిలాన్ 12వ ఎడిషన్లో 56 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నట్లుగా తెలిపారు. 20వ తేదీన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్, 21న ప్రముఖుల రాకపోకలు, 22న ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉపరాష్ట్రపతి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, భారత నావికా దళాధిపతి మిలాన్ విన్యాసాలు తిలకించడానికి వస్తున్నట్లుగా చెప్పారు. మిలాన్ నిర్వహణ, ప్రముఖుల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం 3,536 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నామన్నారు. 7 ఐపీఎస్ అధికారులు, డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు ఇలా ఉన్నతాధికారులతో 18 సెక్టర్స్గా విభజించి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వీఐపీలతో పాటు మిలన్ సందర్శనకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. 21st మరియు 22nd వీఐపీ మూమెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా 4 ప్రముఖమైన వీఐపీ మూమెంట్ నగరానికి ఉంటుంది. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఏపీ, దెన్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు ట్రాఫిక్ కలిసి ఇప్పుడు 18 సెక్టర్గా బందోబస్తుని డివైడ్ చేసుకొని 3,536 మెంబర్స్ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనం ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ మరియు రేపు చాలా ముఖ్యమైన రోజులు మనకి ఆర్కే బీచ్ సంబంధించి. తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ 21st and 22nd ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ముఖ్యంగా ఈ సెక్టర్ వారిగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్కి కూడా
అడిషనల్ డీసీపీ లేదా ఐపీఎస్ ఆఫీసర్స్, ఈ ఏడుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బయట నుంచి ఏఎస్పీ ట్రైనీస్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రా చేయడం జరిగింది. ముఖ్యంగా సిటీలో ఉన్న ఏడీసీపీ ట్రాఫిక్ మరియు డీసీపీ లా అండ్ ఆర్డర్ జోన్ 1 ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనకాపల్లిలో టీడీపీ శంఖారావం కార్యక్రమంలో నారా లోకేష్ చేసిన హాట్ కామెంట్స్ కు వైసీపీ నాయకులు సత్యదేవ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ నరసింహారావు స్పందిస్తూ ప్రజాప్రభుత్వాన్ని కూలదీయడానికే టీడీపీ జనసేన పార్టీలు జతకట్టాయన్నారు. తన వల్ల మంచి జరిగితే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని అడుగుతున్నారని, మీరేం చేశారని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ జనసేనలకు విడివిడిగా పోటీ చేసే గెలిచే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. నారా లోకేష్ పప్పు కాదని గన్నేరు పప్పు అంటూ ఎద్దేవా చేశారు. ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అసలు నీ సభలకు నీకు వచ్చే జనాల కన్నా నీకు పెట్టే ఫ్లెక్సీలు ఎక్కువగా కనబడుతున్నాయన్నారు. విసన్నపేట భూముల్లో పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడ ఎటువంటి అవినీతి లేదని తెలుసుకొని తోక ముడిచారని, అలాంటిది నువ్వేం చేయగలవంటూ ప్రశ్నించారు. ఆ ప్రభుత్వాల్ని మీరు కూలదోయడానికి పెత్తందారులతో చేతులు కట్టి మీరు ఎలాగన్నా ఈ పేద ప్రజల నుంచి లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇది మాకు తెలియదు అనుకుంటున్నారా? ఈ రోజు నలుగురు కార్యకర్తలు నేర్చుకుంటే సరిపోదు. ఈ రోజు మనం చేసిన పని గుండె ధైర్యంతో చెప్పుకోవాలా. ఈ రోజు నా వల్ల మంచి జరిగితే ఓటేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్ను తిట్టలేదు జగన్మోహన్ రెడ్డి. మీకు ఒక వ్యక్తిత్వం లేని మనుషులు వచ్చి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారా? ఈ రోజు నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడకూడదని మేము అనుకుంటున్నాం. సరే, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మాకు ఎందుకని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు మా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మేము వ్యక్తిగతంగా మాట్లాడట్లా. మేము వ్యక్తిత్వాలు నీ వ్యక్తిత్వం ఏంటి? నీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి? మీ పార్టీల స్టాండ్ ఏంటి? ప్రజలు ఏ రకంగా మోసం చేశారు? 2014లో మీరు ఏ రకంగా మోసం చేశారు? 19లో మీరు ఎన్ని ముసలి కన్నీళ్లు కార్చారు మీరు? ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ రోజు కేంద్రం ఒకటి చెప్తే మీరు ఇక్కడికి వచ్చి ఒకటి మాట్లాడతారు. ఈ రోజు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కూడా అసలు కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో అసలు వీళ్ళకి తెలుసా? విశాఖ తూర్పు నియోజకవర్గం 17వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో నూతన సామాజిక భవన నిర్మాణం కొరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం 25 లక్షల రూపాయలు ఎంపీ నిధులతో విశాఖ ఎంపీ తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య నాగరాజుతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం వార్డులో పర్యటించి స్థానికంగా ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకుని వాటిని కూడా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్లు రాంబాబు, మనోహర్, విశాఖ మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ పిల్ల సత్యవతి, నీలారెడ్డి, కాళ్ల వరహాలు, గ్రామ పెద్దలు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 17 వార్డులో ఇక్కడ నాగరాజు గారు, కార్పొరేటర్ గారు మరియు ఇక్కడ మా సమక్షంలో ఇక్కడ మా కార్యకర్తలు, నాయకులు అందరూ సమక్షంలో 25 లక్షల రూపాయల నిధులతో ఇక్కడ కమ్యూనిటీ హాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ ఇక్కడ చాలా యూత్ కానీ ఇక్కడ లోకల్ ప్రజలకు కానీ బాగా ఉపయోగపడేలాగా ఎంపీ నిధుల నుంచి 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు శంకుస్థాపన చేసాం. 2 నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఆల్రెడీ మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. వాళ్ళ తూర్పు నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఇవాళ మన మేయర్ గొలగాని వెంకట హరికుమార్ చాలా కష్టపడి అన్ని వీధులు, అన్ని రోడ్లు, అన్ని కాలువలు, డ్రైన్లు అన్నీ కూడా అద్భుతంగా చేశారు. ఈరోజు ఏ వీధికి వెళ్ళినా కూడా ఎక్కడ కూడా గుంతలున్న రోడ్లు కనిపించవు. అన్ని సిమెంట్ రోడ్లు చేసేశారు. అన్ని సిటీలో అన్ని నల్లటి తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా కొత్త కాలువలు అన్నీ నిర్మించడం జరిగింది. గత 25-30 సంవత్సరాలు ఎప్పుడు జరగనంత అభివృద్ధి ఈ 2.5 సంవత్సరాలు జరిగిందంటే మీరు నమ్మండి. మీరు తిరగండి, వీధులన్నీ తిరగండి. ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విశాఖపట్నం దృష్టి పెట్టి వాళ్ళు అన్ని అభివృద్ధి పనులకి ఆయన ముందుకుండి నడిపించే విధంగా చేస్తున్నారు. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల అమల్లో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. గాజువాక, దయాల్ నగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో కొణతాల మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసమే తాను తొలి నుంచి పోరాటం చేస్తున్నానన్నారు. ఇది అమలైతే యువతకు ఉద్యోగ అవకాశాలు, కొత్త పరిశ్రమలు ఏర్పాటు జరిగేదన్నారు. అటు పోలవరం, ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాలు అభివృద్ధి చెందలేదని ఆరోపించారు. గతంలో 2018లో
2,000 కోట్లతో పనులకు శంకుస్థాపన చేసినప్పటికీ అది ఎందుచేతనో ఆగిపోయిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే విశాఖలో పరిశ్రమలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేదని, 8 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేదని అభిప్రాయపడ్డారు. 2004లో గోదావరి ఎత్తిపోతల పథకం ద్వారా 5 టీఎంసీల నీటిని తీసుకొచ్చామని, ఆ తర్వాత ఒక్క నీటి బొట్టు కూడా రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఎంపీగానా ఎమ్మెల్యేగానా పోటీ చేస్తున్నారన్న ప్రశ్నకు పదవుల కంటే ప్రజాసేవే తనకు ముఖ్యమని సమాధానం దాటవేశారు. కార్యక్రమంలో తిప్పల రమణారెడ్డి, కోన తాతారావు, దల్లి గోవిందరెడ్డి, గడిసెల అప్పారావులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, కొత్త పరిశ్రమలు రావాలి, మీకు స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇటువంటివన్నీ కూడా అయినప్పుడు అటు రైతులకి, కార్మికులకి, యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే అక్షరంలోనే ప్రథమం కాకుండా రాష్ట్రంలో దేశంలోనే అన్ని రంగాల్లో కూడా ప్రథమంగా నిలబెట్టే విధంగా, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మన సన్నిధిలో ఉన్నారు. అందువల్ల ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోనే డెఫినెట్గా ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఇంకా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. గోదావరి జలసాధన సమితి ద్వారా మీరు పోరాటం చేశారు, ఇప్పటివరకు కాలేదు. అటు పోలవరం ప్రాజెక్ట్ అయిపోయింది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా అయిపోయింది. గతంలో అయితే 2,000 కోట్ల రూపాయలు 2018లో మంజూరు చేయడం, అప్పుడు శంకుస్థాపన మళ్ళీ 2సారి చేయడం అన్నీ జరిగాయి. కానీ ఏ కారణాలు ఇప్పుడు అయితే మటుకు ఏమీ జరగట్లేదు అక్కడ. ఆ రకంగా జరుగుంటే ఈ విశాఖపట్నానికి కానీ పరిశ్రమలకు కానీ నీటి ఎద్దడి లేకుండా జరుగుండేది. రైతులకు 8 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చి ఉండేది. మన విశాఖపట్నం ఇప్పుడే చెప్తున్నారు, నేను వస్తున్నప్పుడు కారులో వస్తున్నప్పుడు, ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ గాజువాకలో కూడా కొన్ని ప్రాంతాల్లో రోజుకి అరగంట గంట నీరు ఇస్తున్నారట. అనకాపల్లి మునగపాక మండలం నాగులపల్లి పరిధిలో నిన్న జరిగిన నారా లోకేష్ శంఖారావం సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్పై చేసిన వ్యాఖ్యలకు అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నారా లోకేష్కి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అభివృద్ధి జరిగిందని, ఎక్కడ అభివృద్ధి జరగని పక్షంలో మమ్మల్ని అక్కడకు తీసుకువెళ్లి చూపించండి అంటూ టీడీపీ జనసేన నాయకులకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ వాటర్ ఇన్లాండ్ అథారిటీ బోర్డు చైర్మన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ పీల గోవింద సత్యనారాయణ అధికారంలో ఉన్నప్పుడు అనకాపల్లి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ మీడియా సమావేశంలో హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ళా బుల్లిబాబు, కొనతాల మురళీకృష్ణ, గాజుల రమేష్, మండపాటి జానకి రామరాజు తదితరులు పాల్గొన్నారు. యలమంచిలి శంకరావం అనాలి దాన్ని, అనకాపల్లి నియోజకవర్గ శంకరావాన్ని అనకాపల్లిలో పెట్టలేక యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించిన నాగులపల్లి దగ్గరలో పెట్టుకున్నారు. అంటే అనకాపల్లిలో పెట్టే దమ్ము ధైర్యం లేక యలమంచిలిలో పెట్టుకునే స్థాయికి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ నాయకులు దిగజారిపోయారు. వాళ్ళు అనకాపల్లిలో అమర్నాథ్ గారు చేసిన అభివృద్ధి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడలేక, అనకాపల్లిలో పెట్టే సత్తా లేక అనకాపల్లి శంకరావాన్ని పక్క నియోజకవర్గాల్లో పెట్టుకునేటువంటి స్థాయికి దిగజారి అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మారేడుపూడి రోడ్డు కానీ, అటు కోడూరు రోడ్డు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తుమ్మపాల నుంచి ఉన్నటువంటి మా గ్రామం మీద నుంచి వెళ్ళేటటువంటి ఇటుపక్క ఉన్నటువంటి మనకు బౌలువాడ వరకు ఉన్నటువంటి రోడ్డు కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి. కాకపోతే ఒకే ఒక రోడ్డు ఏది ఉంది, అనకాపల్లి నుంచి మా అటుపక్క వెళ్ళేటటువంటి చోడవరం కానీ, లేకపోతే నర్సీపట్నానికి కానీ, మాడుగులానికి కానీ వెళ్ళేటటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి 120 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభానికి టెండర్ పిలిచి ప్రారంభించాల్సినటువంటి ఉంది. ఆ ప్రారంభించాల్సిన దాంట్లో కేవలం 1 కిలోమీటర్న్నర మాత్రమే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్డు. దాన్ని మొత్తం ఏకండి బిట్టుగా ఉండడం వల్ల ఆ కార్యక్రమం, ఆ టెండర్ దాడు మొదలు పెట్టవలసిన పని ఉంది. అది కూడా తొందరలో జరుగుతుంది. అనంతపురం జిల్లా రాప్తాడ్లో ఈ నెల 18వ తేదీన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొందరు వ్యక్తులు దాడి చేసిన సంఘటనను ఖండిస్తూ ఆరిలోవా వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ శివన్ నారాయణకు వినతి పత్రం సమర్పించారు. దాడి చేసిన వ్యక్తులను చట్టపరంగా కఠినంగా శిక్షించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తమ నిరసన తీసుకువెళ్లాలని అసోసియేషన్ సభ్యులు తహసీల్దార్ను కోరారు. కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఆరిలోవా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మద్దతు పలుకుతూ తమ నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికలకు వెళ్లాలని సిద్ధం అనే పేరుతో సభలు చేస్తున్నారు. ఆ సభలు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా పూర్తిగా అట్రప్లాప్ అయిపోతున్నాయి. జనాలు రావట్లేదు.
దాన్ని ఆంధ్రజ్యోతి విలేకరులు కవర్ చేయటం వల్ల వాళ్ళ మీద కక్ష పెట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి రౌడీ సీట్లు గూండాలని ఉసుగొల్పి జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణ గారిని దారుణంగా అతి కిరాతకంగా కొట్టించడం జరిగింది. ఆయన అపస్మారక స్థితిలో వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళ సైకోయిజం చూపించి పడిపోయిన ఆయన్ని కూడా కొట్టారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అయ్యా, పోలీసులు కూడా అక్కడ ఉన్నారు, పోలీసులు పట్టించుకోలేదు. బాబు, వైసీపీ గూండాలు, మీరు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ఇంకొక 2 నెలల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీరు ఎవరైతే ఈ విలేకరుల మీద దాడులు చేశారో, అలాగే తెలుగుదేశం వారి పట్ల దాడులు చేశారో, వీరందరినీ మా లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో వచ్చారు. మీ అందరినీ కూడా ఖచ్చితంగా బోనెక్కించి దీనికి తగిన సాక్షి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన పత్రికా విలేకరు కృష్ణ గారు వెళ్ళి ఆయన దృశ్యాలని చిత్రీకరిస్తుంటే ఈ యొక్క వైసీపీ గోండాలు ఈ ఆంధ్రజ్యోతి విలేకరిని అమానుషంగా ఆయన కేవలం ఫోటోలు తీస్తూ ఉంటే ఎవరైతే ప్రజలు వచ్చారో, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సభకు ప్రజలు వచ్చారో, ఎండలో నిలబడలేక వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్తూ ఉంటే, అలాగే అనేక చిత్రాలు కూడా చిత్రీకరిస్తుంటే అన్యాయంగా గోండాయుజంగా ఈ వైసీపీ గోండాలు ఈ ఆంధ్రజ్యోతి విలేకరుని కృష్ణపై దాడి చేయడం ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం అమలవుతుందని నిదర్శనం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగం అమలు కావట్లేదు. దానికి రాప్తాడు సభలో ఇది ఒక నిదర్శనం. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించబడిన సమావేశానికి విలేకరు కవర్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆ విలేకరు పైన, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు కృష్ణ పైన వైఎస్ఆర్ గూండాలందరూ కలిపి సమూహంగా దాడి చేశారు. ఇటువంటి కవరేజ్ చేయొద్దన్నారు. ఎందుకంటే అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం వలన ఆ ప్రాంతాన్ని ఎంతమంది ఉన్న ప్రజలు చూపించే ఉద్దేశంతోనూ ఆ విలేకరు కవర్ చేయడానికి వెళ్తే ఆయన పట్టుకొని, మీరెవరు, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మీరేంటి అని అడిగారు. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు అనేసరికి, మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మా పేరు మీరు వ్యతిరేకంగా రాస్తారు, మిమ్మల్ని మేము మాత్రం విడిచిపెట్టేది లేదని చెప్పి ఆయన లోపల తీసుకెళ్ళి గట్టిగా చెతకబాదారు. చావు దీని వరకు ఆయన వెళ్ళాడు. ఆయన అటువంటి వాడిని వెంటనే అపోలో హాస్పిటల్ జాయిన్ చేసి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కానీ దీనిపై డీజీపీ ఏమీ జరగలేదు అనడం కూడా చాలా విచారించవలసిన విషయం. జీవీఎంసీ 33వ వార్డు అల్లిపురం ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయ చైర్మన్ బొడ్డెటి కిషోర్ ఆధ్వర్యంలో ట్రస్ట్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. కోలాటం, మేళతాళాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ సభ్యులు పాల్తెటి ఊర్వశి, తాడ్డి అనురాధ, కొణతాల కృష్ణవేణి, గంగుల మానస, కొల్లి సత్యవతి, వెలిశెట్టి లక్ష్మిలతో ఆయన కార్యనిర్వహణ అధికారిని రమాబాయి ఎమ్మెల్యే వాసుపల్లి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ అల్లిపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను మరింత పెంచే విధంగా అభివృద్ధి కోసం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రస్ట్ చైర్మన్ బొడ్డెటి కిషోర్ కుమార్ మాట్లాడుతూ కష్టపడిన వారిని గుర్తించి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇచ్చిన బాధ్యతను తామంతా కలిసి ఆలయ అభివృద్ధికి తోడ్పడతామన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 33వ వార్డు వెంకటేశ్వర మెట్ట స్వామి దేవాలయంలో నూతన దేవాదాయ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ధర్మకర్త మండలి సభ్యుల్లో ముఖ్యంగా మా కార్పొరేటర్ గారు, మాజీ కార్పొరేటర్ గారు బచ్చిరపల్లి రాము గారు, అలాగే మా నాయకులు మూలే రామరెడ్డి గారు, మా నాయకులు రమేష్ గారు, అలాగే బొడ్డేటి ప్రసాద్ గారు, బోర శ్రీనివాసరెడ్డి గారు, కోటి గారు, వీరందరి సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం ఎంతో వైభవంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అదృష్టం ఉండాలండి ఎవరికైనా సరే. ఆ అదృష్టం ఈరోజు ఎవరికి కలిగిందంటే మా బొడ్డేటి కిషోర్ గారికి కలిగింది. చాలా నిజాయితీగా నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టే చెప్తున్నాను, చాలా నిజాయితీగా చేస్తానని. అలాగే నన్ను నమ్మి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఆయనకు పేరు ఎక్కడ ఇది అవ్వకుండా ఆయన గౌరవాన్ని ఇంకా పెంచుతానని
ఆశిస్తున్నానండి. నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు నాకు ఈ గొప్ప అవకాశాన్ని అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే చైర్మన్ బ్రదరు బొడ్డేటి కిషోర్ గారితో కలిసి మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ దేవస్థానం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తామని మాట ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గాజువాక వైసీపీ సమన్వయకర్త నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఉరుకుటి రామచంద్రరావు చేపట్టిన పాదయాత్రకు నియోజకవర్గ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. దీనిలో భాగంగా 65వ వార్డ్ కాకతీయ కూడల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ కాలనీల్లో పర్యటించారు. ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే మరో 5 ఏళ్ల పాలనకు నాందిగా నిలుస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుగా స్పందించింది వైకాపా ప్రభుత్వమేనన్నారు. గాజువాకలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీతో టీడీపీకి జనసేనకు లోపాయికారి ఒప్పందాలు ఉండడం వల్లే భాజపాను వెనకేసుకొస్తున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో చేసిన సంక్షేమాన్ని ప్రజలందరికీ వివరిస్తూ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అయితేనే మళ్ళీ ఈ యొక్క సంక్షేమ పాలన, ఈ అభివృద్ధికి సాధ్యం పడుతుంది అని చెప్పని ప్రజలందరికీ కూడా మరి ఆలోచింపజేసే విధంగా ఈ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. రేపు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కూర్చోబెట్టే విధంగా మళ్ళీ అలాగే గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి చూసాం, మరి నారా లోకేష్ గారు మరి పాదగాజువాక లంకా గ్రౌండ్స్లో శంకరావం పేరిట సభ నిర్వహించారు. ఆ సభ మరి ఏ విధంగా మరి ఫెయిల్ అయిందో మనందరం కూడా చూసాం. కనీసం ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడికి వస్తే ఈ యొక్క పార్టీ అధినాయకుడు కొడుకు వచ్చినా సరే ఇక్కడ జనాలు ఎవరు కూడా పెద్దగా స్పందన లేదు ప్రజలందరిలో కూడా. స్వచ్ఛంద క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నగరంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులు ఒక్కటై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద క్రైస్తవ సమాజ ప్రతినిధి జేమ్స్ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులకు పెరిగిపోయాయని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వాలు మారినా కానీ క్రైస్తవులపై దాడులు మాత్రం ఆగడం లేదంటూ ఆరోపించారు. కనీసం ప్రార్థనలు చేసుకోవడానికి కానీ బైబిల్ పట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితులను తీసుకువస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఒక్కటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడి తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని నినాదాలు చేశారు. క్రైస్తవులకు విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలోనే ఒకరు తెల్లబట్టలు క్రైస్తవులు వేసుకున్నారని బలవంతంగా వాళ్ళ చేత రాయించుకొని మేము క్రైస్తవులుగా ఉండము, లేకపోతే ఇక్కడ చెయ్యము, తెల్లబట్టలు వేయము, ప్రార్థనలు ఇంట్లో చెయ్యమని బలవంతంగా ఎఫిడవిట్ తీసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ప్రభుత్వం వీటి మీద పట్టించుకుని ఎటువంటి దృష్టి చేయట్లేదు. మొన్న 31st నైట్ ఇక్కడే మన తాళపాలెం అన్న ప్రాంతంలో రాత్రి ప్రేయర్ నుండి వస్తుంటే ఒక రిటైర్డ్ మాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని సుమారు 15 మంది దారి కాసి అర్ధరాత్రి కొట్టి చంపే ప్రయత్నం చేశారు. మేము పోలీసుల్ని సంప్రదించగా తిరిగి కేసు పెట్టొద్దని గ్రామస్తులందరూ వచ్చారు. ఇలాగా హత్యాయత్నాలు, దాడులు, ముఖ్యంగా చర్చిలు కాల్చడం. మీకు తెలుసు, రాంబెల్లి అన్న ప్రాంతంలో అర్ధరాత్రి 2:30కి చర్చిని కాల్చేశారు. అలాగే ఇప్పుడు మొన్న 19వ తారీఖుని ఆత్రేయపురం దగ్గర వద్దుపూర్ అనే గ్రామంలో అర్ధరాత్రి చర్చిని కాల్చేశారు. ప్రియులారా, మేము కోరుతుంది ఏంటంటే ప్రభుత్వానికి క్రైస్తవ మైనార్టీల దాడుల నిరోధక చట్టం ప్రభుత్వం కల్పించాలని, దాని కొరకు రాష్ట్రంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఈ నిరసనను తెలియజేస్తూ డిమాండ్ చేయాలని ఆశ. గాజువాక శంఖారావం సభలో లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుటి రామచంద్రరావు తెలిపారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నాగిరెడ్డిపై లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడారంటూ మండిపడ్డారు. గాజువాకలో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే నాగిరెడ్డి చేపట్టారన్నారు. నాగిరెడ్డి అవినీతిపరుడంటూ లోకేష్ అనడం ఆయన అవివేకమన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ తన్ను ఇన్ఛార్జిగా నియమించారన్నారు. గాజువాకలో ఏళ్లనాటి భూ సమస్యను ఎమ్మెల్యే నాగిరెడ్డి పరిష్కరించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు రాజాన రామారావు, బొడ్డు నరసింహపాత్రుడు, 68వ వార్డు ఇన్ఛార్జి గుడివాడ లతీష్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గాజువాక నియోజకవర్గంలో ఈ శంకరావం పేరిట పాత గాజువాక లంకా గ్రౌండ్స్లో సభ నిర్వహించారు. ఆ సందర్భంగా మరి కొన్ని తప్పుడు విమర్శలు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గుప్పించారు. దానికి సంబంధించి
ఆ వార్తను మేము ఖండిస్తూ ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా మరి ఆయన మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు మరి 5 ఏళ్ల కాలంలో ఎటువంటి అవినీతి అక్రమాలకి తావు లేకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా చాలా పారదర్శకంగా నిజాయితీగా పరిపాలన మరి గాజువాక నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. 5 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి ఆయన యొక్క హయాంలో జరిగింది. ప్రతి వార్డుల్లో కూడా ఈరోజు మరి కోట్లలో అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గంలో దాదాపు ఇప్పటికే ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 300 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశారు. ప్రతి వార్డులో కూడా ఈరోజు మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీలు, ఆర్సీసీ డ్రైన్లు, అలాగే స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, అర్బన్ హాస్పిటల్స్ సెంటర్స్ కానీ, అలాగే ఏదైతే అండర్ గ్రౌండ్స్ కూడా ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్క వార్డులో కూడా సుమారు 1.5 నుంచి 2 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే గాజువాక హౌస్ కమిటీ ముఖ్యంగా 30 ఏళ్ల సమస్యకి మరి ఆయన చెక్ పెట్టారు. ఈ యొక్క సమస్యని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేసి ఆ 301 పట్టాదారులందరికీ కూడా సంపూర్ణ హక్కును కల్పిస్తూ, రిజిస్ట్రేషన్లు కల్పిస్తూ వాళ్ళకి డీడ్ అలవెన్స్లు కూడా పెద్దల సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా మరి పంపిణీ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రలో శంఖారావం అట్టర్ ఫ్లాప్ అయిందని పరిశ్రమల శాఖ మంత్రిగా లోకేష్ ఏం సాధించారో చెప్పాలంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ సవాల్ విసిరారు. విశాఖ సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లోకేష్ శంఖారావంలో నాపై చేసిన ఆరోపణ నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఏది పడితే అది వాగితే ప్రజలు నమ్మరని, తప్పుడు ఆరోపణలు చేసే ముందు సరిచూసుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా వైసీపీ వైపే మొగ్గు చూపిస్తున్నారని తెలిపారు. నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్, ఇక్కడే ఉన్నాడు కదా ఆ మనిషి, అక్కడ మాడుగులు ఎక్కడ తిరుగుతున్నట్టున్నాడు. నువ్వు కానీ నేను ఏదన్నా ₹1 అవినీతి నేను చేశానని కానీ, నువ్వు చెప్పినటువంటి ఆ విస్తన్నపేట భూములలో 1 సెంటు భూమి నా పేరు మీద ఉన్నా కానీ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతా, రాజకీయాలు మానేస్తా. నువ్వు దత్తత తెచ్చుకున్నాడు, నీ పవన్ అన్న వెళ్ళి ఏం పీకలేకపోయాడు. నువ్వు ఏదో అమర్నాథ్ మీద బురద జల్లేస్తే, అమర్నాథ్ మీద 4 వచ్చాం కాబట్టి, అనకాపల్లిలో వచ్చాం కాబట్టి 4 విమర్శలు చేసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే నీ అమాయకత్వం. నువ్వు కూడా మాట్లాడతావు. నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే, మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాల నివారణకు పూర్తి స్థాయిలో చర్యలు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు సభలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున. లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ ఖండన. అమర్పై కబ్జా ఆరోపణలు నిరూపించగలరా అంటూ వైసీపీ ఇన్ఛార్జ్ మలసల భరత్ సవాల్. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల అమల్లో ఉత్తరాంధ్ర వెనుకబడింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసమే తాను తొలి నుంచి పోరాటం చేస్తున్నానంటూ మాజీ మంత్రి కొణతాల వెల్లడి. అభివృద్ధి సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ తూర్పు సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.